పేరు గంగమ్మ. మా అత్తగారి పేరు మీద మేము 11 లక్షలు వేసాము. 2016లో 5 లక్షలు వేసాము. 2016లో 5 లక్షలు వేసాము. 2023లో 6 లక్షలు వేసాము. మేము ప్రతి నెల వాళ్ళు వడ్డీ తెచ్చుకుని తింటున్నారు. రీసెంట్ గా మావయ్య గారు చనిపోయారు 4 ఏళ్ల క్రితం. అప్పుడు 6 లక్షలు వేసాము. అప్పుడు వీళ్ళు ఈ ఇన్నాళ్ళ నుంచి కూడా వడ్డీ తెచ్చుకుని తింటున్నారు. మొన్న నెల మాత్రం వడ్డీ సస్పెండ్ అయినా కూడా వడ్డీ ఇచ్చారంట. పోయిన నెల 30వ తారీఖు ఇచ్చారంట, సస్పెండ్ చేశారంట రమేష్ గారిని. ఆ సంగతి మాకు తెలియదు. మొన్న నవంబర్ నెలలో వడ్డీ తీసుకుంది. వడ్డీ తీసుకొని మేము 30,000 కావాలని అడిగాము. 30,000 కావాలని అడిగితే తిప్పుతున్నారు, మాకు ఇవ్వలేదు డబ్బులు. మేము శుక్రవారం రోజు ఈ స్కామ్ జరిగిందని తెలిసింది. మేము ఆ రోజు ఊళ్ళో లేము, గుడి దగ్గరికి వెళ్ళాము. శుక్రవారం నైట్ 8ంటికి వచ్చిన తర్వాత 8 గంటలకు తెలిసింది మాకు. శనివారం సొసైటీ దగ్గరికి వెళ్తే అక్కడికి ఆఫీస్ మేడం గారు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత మేము వాళ్ళకి జిరాక్స్లు ఇచ్చాం. వాళ్ళు ఒకటే మాట ఏమంటున్నారంటే, మీ డబ్బు మా దగ్గరకు చేరలేదు, మీ డబ్బు ఏమైందో తెలవదు, మాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. బ్యాంక్ మేనేజర్ గారు వచ్చి గుంటూరు నుంచి వాళ్ళు వచ్చారు. మాకు సంబంధం లేదు, మీ డబ్బు ఏమైందో మాకు తెలవదు అని మాట్లాడారు. మా డబ్బు వాళ్ళకి సంబంధం లేకపోతే మాకు ప్రతి నెల వడ్డీ ఎవరండి అందించింది? మాకు ప్రతి నెల వడ్డీ ఎవరు ఇచ్చారో మరి. మా డబ్బు లేకపోతే మాకు వడ్డీ ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ని సంవత్సరాల నుంచి కూడా? మేము ఒకటే కోరుతున్నాం, గవర్నమెంట్ని కానీ మన ముఖ్యమంత్రి గారిని కానీ చంద్రబాబు గారిని కానీ మేము ఒకటే అడుగుతున్నాం, మా డబ్బు మాకు కావాలండి. మీ ద్వారా కన్నా మాకు న్యాయం జరగండి. బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇవాళ మేము వస్తే అని వాళ్ళు ఏమంటున్నారు, కూరగాయల వాళ్ళని పంపించండి, మీడియా వాళ్ళని పంపించండి, మనం మంగళీ రోళీ రాసుకోవాలి, వీళ్ళని రాయడం టైం వేస్ట్ అని మాట్లాడుతున్నారు మేడం గారు. మా టైం వేస్ట్ అయితే మా డబ్బు ఏమైపోయిందండి? లోకేష్ గారిని మేము చంద్రబాబు గారిని మేము ఒకటే కోరుతున్నాం, మా డబ్బు మాత్రం మాకు కావాలండి. మేము ఇప్పుడు కాదండి, 2016లో అరెకరము 60 సెంట్లు 70 సెంట్లు అమ్ముకున్న వాళ్ళం అండి. మేము ఎకరాలు అమ్ముకున్న వాళ్ళం కూడా కాదండి. మేము దాదాపు మేము అమ్ముకొని కూడా 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కనీసం అమ్ముకోవడానికి మా దగ్గర సెంటు భూమి కూడా లేదండి. ఉండటానికి ఇల్లు మాత్రమే ఉంది, సెంటు భూమి కూడా లేదు. ఇప్పుడు బతకాలన్నా కానీ మాకు ఆస్కారం, పిల్లల చదువులకి, పెళ్లిళ్ళకి, పిల్లలు వీటి కోసం దాచుకున్న డబ్బు అండి మేము. అది ఇప్పుడు ఆ డబ్బు లేకపోతే కానీ అందరూ చచ్చిపోవడం తప్పితే రెండో సమస్య లేదండి మాకు. అదే పరిష్కారం. అది మేము మాత్రం మా డబ్బు మాకు కావాలి. మేము లోకేష్ గారిని చంద్రబాబు గారిని దయచేసి ఒకటే అడుగుతున్నాం, మీరన్నా చర్య తీసుకొని మా రూపాయి మాకు ఇప్పించండి. అది మా పిల్లల భవిష్యత్తు అండి. అదంతా 8 లక్షలు ఉన్నాయి. మేము చాకరీ చేసుకొని వేసుకున్నాము. రైతు వారిగా పని పోయేవాళ్ళం కూలికి. ఆ రైతు ఏం చేసేవాడు, ఆ కష్టం ఇచ్చేవాడు, ఈ డబ్బులు నీకు ఇస్తానమ్మా అని మళ్ళీ వడ్డీ కూడా వేసి మాకు ఇచ్చాడు. అట్లాంటి మేము ఇంట్లో కుటుంబాలు ఇబ్బంది అయ్యి మేనల్లుడి బాకీలు పాలైపోయి రూపాయి లేక ఏడుతున్నా కూడా మేము ఇవ్వలేదు. ఒకరికి ఇచ్చి ఒకరికి లేదంటారని మా మేనల్లుడు ఉర్రు కూడా వేసుకొని చచ్చిపోయాడు. అయినా కూడా మేము రూపాయి మాకు కష్టం ఇచ్చుకోలేదు. ఒకరికి లేదు ఒకరికి ఇచ్చారు అంటారని మేము ఆ పాట ఇక్కడ దాచుకున్నాం. గుట్టుగా మా పరిస్థితుల కోసం దాచుకున్నాం. మేము 5-6 రోజులు తిరుగుతున్నాము. గొడవలుగా ఉన్నాయి. డబ్బు కొంచెం తీసుకుందామని వచ్చా నేను. అసలు నాకు ఆ బ్యాంక్ మేనేజర్ లేదు, కనపడలేదు అక్కడ. రమేష్ ఫోన్ చేస్తుంటే అసలు రమేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మరి రమేష్ కింద పనిచేసే అమ్మాయి ఫోన్ చేస్తుంటే నెట్వర్క్ లేదని చెబుతుంది. వీళ్ళతో మేము జిరాక్స్ తీసి ఇచ్చాము. స్వామి ఏమన్నాడంటే, మీది గవర్నమెంట్ దేను, మీకు న్యాయం జరిగిద్దని మా జిరాక్స్ తీసుకొని ఇక్కడ డబ్బు మా ఏమన్నా ఉంచి ఇక్కడ ఏమీ లేవు. మా స్టేషన్ కాడికి ఇప్పుడు మేడమే ఇచ్చింది అంటున్నారు. నేను వెళ్ళలేదు. ఇక అందరు కలిసి అందరు ఇచ్చారు కదా. నిన్న నేను లేను, వీళ్ళు ఇచ్చారంట స్టేషన్ లో. నేను ఈ రోజు వచ్చాను. ఇంకా కొంతమంది 9,000 చిల్లర వచ్చినాయి. సరే 7,50,00,000 వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా చెక్కులు రాయాల్సినవి చాలా మంది ఉన్నాయి. ఉండొచ్చు, ఎంత ఉంటాయో కూడా తెలియదు. రావాల్సినవి ఉన్నాయి. పోతే ఈ బ్యాంకు వాళ్ళు మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన చేశాడు అంటున్నారు. దానికి మేము ఒప్పుకోం. ఇది గవర్నమెంట్ అండర్టేకింగ్ బ్యాంక్. ఇది దానివలన మీరు కట్టాలి అని చెప్పి మేము వాళ్ళని అడుగుతున్నాం. జిల్లా సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు నిన్న ఎవరో వచ్చారన్నారు. వాళ్ళు ఎవరో తెలియదు, సెంట్రల్ బ్యాంక్ నుంచి వచ్చారన్నారు. వాళ్ళు రాసుకున్నారు. నేను ఉదయం జిరాక్స్లు ఇస్తానంటే మేమన్నా ఏమన్నా 10ంటికి ఇవ్వండి, 10:30కి ఇస్తే మేము వెళ్ళి గ్రీవెన్స్లో పెడతాము. గ్రీవెన్స్లో పెడితే వాళ్ళకి తేలిపోయింది. కలెక్టర్ గారికి ఒకటి పెడతాము, మా లోకేష్ గారికి ఒకటి పెడతాము, ఇవ్వండి అమ్మా మేము జిరాక్స్లు తీసుకొని ఇస్తామంటే కూరగాయలు సొసైటీ ప్రెసిడెంట్కి ఇస్తానంది. సాయంత్రం ఇస్తానందంటే ఇవ్వాల. అది జరిగింది.
దీని అమౌంట్ మాత్రం చెప్పాను కదా. అది స్థానిక ఎమ్మెల్యే గారికి మాకు అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాము. మొన్న పోతే మీరు కేసు పెట్టండి అని పిఏ గారు చెప్పారు. మేము అపాయింట్మెంట్ ఇవ్వాలైనా తీసుకుంటాం, లోకేష్ గారి దగ్గరికి వెళ్తాం, మా అన్నీ చెప్పుకుంటాం. లేదు, అపాయింట్మెంట్ కోసం వెళ్తే ఆయన పిఏ గారు ఏమన్నాడంటే, మీరు ఇవాళ కేసు పెట్టండి పెద్ద ఆయన, మీరు అందరూ అపాయింట్మెంట్ తీసుకుందామని కేసు పెట్టండి అని అన్నారు. కేసు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు పెట్టారు, మేము పెట్టలా. మేము లోకేష్ గారిని కనుక్కొని పెడదాం. లేదు, కేసు తీసుకోవటం అనేది అసంభవమైన పని. అది మేము వెళ్ళలేదు. మేము మన వాళ్ళు పెట్టింది ఏం జరిగిందని మేము అడిగాం అండి. బ్యాంకు వాళ్ళే ఆయన మీద పెట్టారు. ఈ సిఇఓ గారి మీద, రమేష్ బాబు మీద పెట్టారు. అది జరిగింది అండి. రమేష్ బాబు గారు ఫోటో లేదు, అడగండి ఇస్తారు. 3 రోజుల నాడు వచ్చింది. మీరందరూ కూడా కంప్యూటరీకరణ జరిగింది కదా, మీరు పాస్బుక్ లో డబ్బులు వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ మీ పాస్బుక్ లో ఎంట్రీ చేయాలి. అకౌంట్ బుక్ లో చిన్నది పాస్బుక్ ఎర్రది ఒకటి ఇచ్చాడు, దాంట్లో రాస్తున్నాడు అంతవరకే. కానీ మేము బాండ్లు ఇచ్చినవి మాత్రం ఇక్కడ పంపించలేదని వీళ్ళు అంటున్నారు. వీళ్ళు వెరిఫికేషన్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? సరే, మేము అమాయకులమే, అంతా రైతాంగం, కూలి చేసుకునే వాళ్ళం, అది మాకు తెలియదు. ఈ మేనేజర్ గారు కానీ, ఇక్కడ ఉన్న మెయిన్ బ్రాంచ్ మంగళగిరి కానీ వచ్చి ఎంక్వైరీ చేసి వారానికో 10 రోజులకో వచ్చి అక్కడ ఉన్న ఆ సొసైటీ మీద చైర్మన్ ప్రెసిడెంట్ వచ్చి చేయాల్సిన బాధ్యత ఉందగా. దీంట్లో రమేష్తో పాటు ఎంతమంది అధికారులు భాగస్వామ్యం ఉందని మాకు అసలు తెలియదు. అది 9 కోట్లు స్కామ్ చేశారంటే, ఇక్కడ ఉన్న మేనేజర్ వరకు మాత్రం మాకు డౌట్, మార్పించుకున్నాడని. అంతేగాని ఎంతమంది ఉన్నారనేది మనకు తెలియని మీద అబద్ధం వేయలేంగా. ఇక్కడ ఉన్న బ్యాంక్ మేనేజర్ ఇప్పుడు వచ్చింది శ్రీలక్ష్మి గారు, ఆమెకు ముందు ఆయన మార్పించుకున్నాడంటే ఈ 15 రోజులు అవుతుందంట వచ్చి. ఏ తేడా ఉంటేనే మార్పించుకుందని మేము అనుకుంటున్నాం. ఎంతమంది రైతులు బాధితులుగా మిగిలారు మీకు తెలిసి? 70 చిల్లర మంది, 75 మంది దాకా ఉన్నారు. కూరగాయలు చెక్కులు 105, 75 మంది పైన రైతులు, 104, 105 చెక్కులు. మొత్తం వచ్చేసరికి చెప్తుందిగా 7,50,00,000 చిల్లర ఉందని. ఇంకా బాండ్లు రాయాల్సి కొన్ని ఉన్నాయి, బాధ్యతలు ఉన్నారు కాబట్టి అది పూర్తిగా తెలియదు. అది కూడా వచ్చే కానీ క్లియరెన్స్ అకౌంట్ రాదు. అమౌంట్ 3 రోజుల నుంచి 3 రోజుల నుంచి మరి పై అధికారులు ఏమంటారు? బ్యాంక్ అధికారులు తెలిస్తే నిన్న వచ్చారు, ఆదివారం అయినా కానీ వాళ్ళు వచ్చి మేము రాపించుకుంటున్నాము, మీకు ఏదో ఒకటి న్యాయం చేస్తాం అంటున్నారు. ఇక్కడ వాళ్ళేమో మాకేం సంబంధం ఉండదు, ఆయన ఏదో చెక్కులు ఇచ్చాడు, అది మాకు నమ్మకం, అది కరెక్ట్ కాదంటున్నారు. నువ్వు బ్యాంక్ చెక్లు అంటే మేము ఒప్పుకోం, నీ బ్యాంక్ చెక్లేగా, దానికి మేము అంగీకరించలా. నీ బ్యాంకు వాళ్ళే, అది మీకే బాధ్యత, మీరే చెయ్యాలని మేము అడుగుతున్నాం. మా డిమాండ్ ఏం లేదు, మా అమౌంట్ మాకు ఇవ్వాలి అందరికీ, అంతకంటే డిమాండ్ మేము ఏం చెయ్యం కూడా. మా అమౌంట్ మాకు ఇస్తే, మా ఊరు అందరికి ఇస్తే చాలు, అదే మాకు కావాల్సింది ముఖ్యమైనది. ఎవరికి మొత్తానికి కంప్లీట్గా ఇవ్వగలగాలి. అది 30 లక్షలు చెప్పండి, 30 లక్షలు పోయింది. అడుగుదానికి వచ్చాం, డబ్బులు ఇవ్వాలిగా. డబ్బుల కోసం వచ్చాం, డబ్బుల కోసం వస్తే లేడు, రమేష్ గారు లేడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.